guys, welcome back to the channel. చాలా ఏళ్ళు అయిపోయింది కలిసి. Glad to be back. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది మన VAC అపాయింట్మెంట్, దట్ ఈస్ బయోమెట్రిక్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడబోతున్నాం. ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు మీరు, అసలు ఎలా ఉంటుంది ఆ ప్రొసీజర్. నా బయోమెట్రిక్ అపాయింట్మెంట్ అనేది 28th June 2023 అట్ ఢిల్లీ సెంటర్ అయింది. అసలు అక్కడికి ఎలా చేరాలో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ మాటకు వచ్చేస్తే మీరు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో మీకు మూడు డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. DS-160, CGI పోర్టల్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఒకటి అండ్ పాస్పోర్ట్ మీది. ఈ మూడు డాక్యుమెంట్స్ కాకుండా ఎక్స్ట్రా మీరు ఏం తీసుకెళ్లాలంటే సర్వీస్ ఫీజ్ రిసిప్ట్ ఒకటి అండ్ CGI పోర్టల్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఒకటి అండ్ దాంతోపాటు మీరు I-20 కూడా తీసుకెళ్ళచ్చు మీది. సో ఈ 6 డాక్యుమెంట్స్ తీసుకెళ్తే సేఫ్ జోన్లో ఉంటారు మీరు. బట్ నెసెసరీ డాక్యుమెంట్స్ అయితే ఆ ఫస్ట్ మూడే. సో నా అపాయింట్మెంట్ అయితే ఢిల్లీలోనే అయింది, బాబా ఖరక్ సింగ్ మార్గ్ కనాట్ ప్లేస్లో శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర. సో బేసిక్గా ఈ ప్లేస్కి రీచ్ అవడానికి 2 ways ఉన్నాయి. ఫస్ట్ రౌట్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ వే అని ఒకటి ఉంటుంది. దాని నుంచి డైరెక్ట్ మీరు శివాజీ మెట్రో స్టేడియం అనేది 2 to 3 స్టాప్స్లో వచ్చేస్తారు, 3-4 స్టాప్స్ మ్యాక్సిమం. అండ్ అక్కడికి డైరెక్ట్ చేరిపోతారు. అండ్ రెండో మార్గం ఏంటంటే మీరు ఎక్కడున్నా కూడా ఢిల్లీలో మీకు మంచి కనెక్టివిటీ ఉంటుంది మెట్రో స్టేషన్స్ది. సో మీరు ఏ మెట్రోలో ఎక్కినా కూడా మీరు రాజీవ్ చౌక్లో దిగాలి. సో మీరు రాజీవ్ చౌక్ గేట్ నెంబర్ 7 నుంచి బయటకు వస్తారు. అండ్ బయటకు వచ్చిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఒక నారో రోడ్ ఉంటుంది. కరెంట్లీ మీరు దిగిన ప్లేస్ని ఇన్నర్ సర్కిల్ ఆఫ్ CP అంటారు. మీరు అవుటర్ సర్కిల్ నుంచి బయటకు వెళ్ళాలి. సో మీకు రైట్ సైడ్లో కనిపించే మార్గమే డైరెక్ట్ స్ట్రేట్గా వెళ్ళిపోతారు. అండ్ ఆన్ ది వే మీకు ఖాదీ ఇండియా షోరూమ్ కనిపిస్తుంది, సైడ్లో ట్యాగ్ కనిపిస్తుంది. సో దాట్ మీన్స్ మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. మీరు స్ట్రేట్గా అలాగనే వెళ్ళిపోతుంటే మీకు ఒక పోలీస్ స్టేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇదే మార్గంలో కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతుంటే నాకు తెలిసి ఒక 7 minutes వాక్ ఉంటుంది రాజీవ్ చౌక్ గేట్ నెంబర్ 7 నుంచి మన శివాజీ మెట్రో స్టేషన్. సో అట్లా వెళ్తుంటే మీకు డైరెక్ట్ ఒక మెట్రో స్టేషన్ కనిపిస్తుంది, రాసి ఉంటుంది శివాజీ మెట్రో స్టేడియం అనేసి. ఏంటంటే దాని వెనకాల సైడ్ ఇంకొక సెక్యూరిటీ గార్డ్తో పాటు ఒక గేట్వే ఉంటుంది. సో మీరు ఎంట్రీ కొట్టేది బ్యాక్ సైడ్ ఆఫ్ శివాజీ మెట్రో స్టేడియం మెట్రో స్టేషన్. సో మెట్రో స్టేషన్ నుంచి వెనకాల సైడ్ నుంచి మీరు ఎంట్రీ కొడితే మీకు డైరెక్ట్ సెక్యూరిటీ చెకప్ అవుతుంది. దాని తర్వాత కిందనే లెఫ్ట్ సైడ్ లో మీకు స్టేర్స్ కనిపిస్తాయి అండ్ చాలా పెద్దగా ఎవిడెంట్లీ క్లియర్ ఉంటుంది మీకు వెళ్ళడానికి అటువైపు నుంచి. అటు దిగేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ని ఇగ్నోర్ చేయండి, -1 ఫ్లోర్ ని. సో -2లో వెళ్ళాలంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ కి -1కి ఎంటర్ అయిన వెంటనే మీకు ఒక లెఫ్ట్ సైడ్ లో ఇంకో డౌన్ స్టేర్స్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఒక చిన్న పిల్లలు అట్లా గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తారు. దాని కిందే మంది అపాయింట్మెంట్. సో ఫస్ట్ పిల్లర్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో అట్లానే సెకండ్ పిల్లర్ దగ్గర మీకు మన క్యూ ఉంటుంది. సో అక్కడ మీకు అడిగేది ఏంటంటే DS-160 చూపించమంటాడు. అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అసలు మీకు ఉందా లేదా కన్ఫర్మేషన్ ఇక్కడ రావడానికి ఇప్పుడు అనేసి అడుగుతాడు. అండ్ మీ పాస్పోర్ట్ అడుగుతాడు. సో ఈ 3 అడిగేసి మీకు కన్ఫర్మ్ చేసేసి మీరు క్యూలో నిల్చుంటారు అండ్ లోపలికి వెళ్తారు. ఈ టైంలో మీకు మీ ఫ్రెండ్ ఎవరు లేరు, లేకపోతే మీరు ఎవరిని మీతో పాటు తెచ్చుకోలేదు నాలాగంటే పక్కనే ఒక మీరు ఏదైనా లగేజ్ అవన్నీ సబ్మిట్ చేయాలంటే అది కానీ చేయొచ్చు. దానికి మీకు 200 రూపీస్ ఛార్జ్ పడుతుంది. మీరు చిన్న ఐపాడ్స్ తెచ్చినా లేకపోతే ఇయర్ ఫోన్స్ తెచ్చినా లేకపోతే ఏ ఎలక్ట్రానిక్స్ తెచ్చినా కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను మెట్రోలో పోతున్నా కదా, ఒక్కడనే పోతున్నా కదా అనేసి హెడ్ ఫోన్స్ తెచ్చుకున్నాను, పాటలు విందాం అనేసి. బుక్ అయిపోయా. మీరు ఏ షీట్లో అన్నా బార్కోడ్ ఉంటే దాన్ని జాగ్రత్తగా ప్రింట్ అయ్యేటట్టు చూసుకోండి. అది కొంచెం హేజీగా లేకపోతే అటు ఇటుగా ప్రింట్ అయింది అనుకోండి చెల్లదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికంటే బెటర్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే కలర్ ప్రింట్అవుట్స్ తీసుకుంటారు, సో దాట్ మంచిగా ప్రింట్ అవుతుంది బార్కోడ్ కూడా అనేసి. సో నేనైతే బ్లాక్ అండ్ వైటే తీసుకెళ్ళాను, నాకేం ప్రాబ్లం రాలేదు. బట్ మీరు కూడా దాన్ని ఖచ్చితంగా చూడండి, బార్కోడ్ మంచిగా ప్రింట్ అవ్వాలి. సో క్యూ గురించి మాట్లాడితే క్యూలో ఎంటర్ అయిన తర్వాతే మీకు ఒక సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. మీ బ్యాగ్లో ఏమన్నా ఉందా లేకపోతే మీరు ఏమన్నా ఎలక్ట్రానిక్స్ క్యారీ చేస్తున్నారు అనేసి. సో ఈ సింపుల్ సెక్యూరిటీ చెకప్ మళ్ళీ అయిన తర్వాత మనం లోపలికి వెళ్తాము. మళ్ళీ ఇక్కడ మీ DS-160 పాస్పోర్ట్ అండ్ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అడుగుతారు అండ్ థరోగా చెక్ చేస్తారు. ఈసారి మీ ఓల్డ్ పాస్పోర్ట్ అండ్ న్యూ పాస్పోర్ట్, మీ దగ్గర ఓల్డ్ పాస్పోర్ట్ కూడా ఉంటే నా కేసులో ఉన్నింది. సో అవన్నీ 2 అటాచ్ అయి ఉన్నాయి ఒకే పాస్పోర్ట్ మీద. ఆ ఓల్డ్ పాస్పోర్ట్ని న్యూ పాస్పోర్ట్ని సపరేట్ చేసి దాని తర్వాత కొత్త పాస్పోర్ట్ మీద వెనకాల పలగొద్దారు, ఒక చిన్న స్టాంప్ వేస్తారు. దీనిలో మీ DS-160 నంబర్ అండ్ మీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ రాసి ఉంటాయి అనమాట. సో దీని తర్వాత మీకు ఒక సెక్యూరిటీ గార్డు ఒక చిన్న టోకెన్ నెంబర్ ఇస్తాడు. ఆ టోకెన్ నెంబర్ తీసుకొని లైన్లో నిలబడాలి. దీంతో మీరు ఒక కౌంటర్ లోపలికి వెళ్తారు. అక్కడ మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్ వరకు ఏంటి, సో అక్కడ ఒక చిన్న టీవీ ఉంటుంది మీ టోకెన్ నెంబర్ డిస్ప్లే అవడానికి. నేను పోయినప్పుడు అలాంటి ఏమీ పని చేయలేదు. అండ్ సెక్యూరిటీ గార్డే బాబు ముందుకు పో ఆ కౌంటర్ పో ఈ కౌంటర్ పో అని అందరికి చెప్తూ ఉన్నాడు. సో నాకు సేమ్ సెక్యూరిటీ గార్డే చెప్పాడు. ఒక కౌంటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత
ఆ కౌంటర్ లోపల ఒక మ్యామ్ ఉండింది అండ్ నన్ను కూర్చోమనింది. దాని తర్వాత సైడ్లో ఒక చిన్న మినీ టీవీ టైప్ ఉంటుంది, దానిలో మీకు ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటుంది. సో నేను చెప్పేదాన్ని నిజాలే అన్నట్టు పక్కన ఒక డిక్లరేషన్ ఉంటుంది, ఐఎమ్ అగ్రీయింగ్ టు దిస్, ఐఎమ్ అగ్రీయింగ్ టు దాట్ అనేసి. అవన్నీ మీరు అగ్రీ చేసిన తర్వాత మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఒక ఫోటో తీసుకుంటున్నాం బాబు, కొంచెం ప్రాపర్గా నిలబడంటే నేను ఓకే అనుకొని ఎక్సైట్మెంట్లో అని నవ్వేశాను. చిల్లుగొట్టు కొంచెం నార్మల్గా ఈ స్మైల్ అంటే మామూలుగా ఇచ్చాం. సో ఫోటోగ్రాఫ్ దిగిన వెంటనే మీ ఫింగర్స్ అన్ని స్కాన్ అవుతాయి అనమాట. ఫస్ట్ ఇట్లా పెట్టమంటారు స్కానర్ మీద, అండ్ దాని తర్వాత ఇలా మీ థమ్స్ పెట్టాలి. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు జస్ట్ మీ DS-160 మీద ఒక స్టాంప్ గుద్దేసి బాబు యూఆర్ గుడ్ టు గో అనేస్తారు. దాని తర్వాత మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మీ OFC అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అనేది అయిపోయింది ఇక్కడితో. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ దీని తర్వాత మన కాన్సులర్ అపాయింట్మెంట్ ఉంటుంది, దేని గురించి నేను వీడియో చేయబోతున్నాను. నేను చేసిన వెంటనే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అండ్ ఐ బటన్లో అటాచ్ చేస్తాను. సో మీకు అవసరం పడితే చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్.